కప్పని ఉడకబెట్టుకుని తిందాం అనుకున్నాడంట ఒకడు. అది చిక్కటమే లేదు, ఎగిరెగిరి పడుతుంది. బాగా నీళ్లు బాయిల్ చేసి దాన్ని ఎలాగన్నా దాంట్లో వేద్దామంటే అది అందులో వాడికి ఐడియా వచ్చిందంట. చల్ల నీళ్ళల్లో కప్పను పెట్టి సన్న మంట పెట్టాడంట. అది కొంచెం 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 వేడెక్కుతున్నప్పుడు దీనికి మనకు కూడా తెలుసండి, మనకి ఆటోమేటిక్ గా చలైనప్పుడు ముడుచుకోవటం, వేడైనప్పుడు చెమట పట్టడం జరుగుతుంది చూసారా. మనకి తెలియకుండానే అడ్జస్ట్ అయిపోతాం. బయట నుంచి వచ్చిన బొట్టు వేడిగా ఉంది ఏంటంట, నువ్వు అక్కడే ఉన్నావు అనుకో నీకు తెలియదు ఆ వేడి. అది కొంచెం 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 వేడెక్కుతూ అలాగా చచ్చివరకుంటదంట. స్లో పాయిజన్ అంటారు దీనికి. ఇంకో మాట, ఒక్కరోజు విషయం ఇచ్చి చంపరంట. రోజు ఇంత కలుపుతూ 6 నెలలు 10 నెలల్లో నువ్వు మెల్లమెల్లగా నీ బ్రెయిన్ ఆఫ్ అయ్యేటట్టు నీ ఆరోగ్యం పోయి, అలా సాతాను వాళ్ళ చాలా మందిని మభ్య పెడుతున్నాడు. నేను బాగానే ఉన్నానులే, నేను ప్రార్థన చేసుకుంటున్నానులే, నేను మందిరానికి వెళ్తున్నానులే, నేను కానుక ఇస్తున్నానులే, నేను క్రైస్తవునిలే అనుకుంటూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుగా ఆధ్యాత్మిక జీవితంలో భయంకరమైనటువంటి భ్రష్టత్వానికి చోటిచ్చే వాళ్ళని మనం చూస్తున్నాం.